శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి నవంబర్ 7, 8 తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించబోతుంది. మీరు కాదనుకున్న ఒక బంధం మళ్ళీ తిరిగి రాబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో మీకు మీ యొక్క స్నేహితుల సపోర్ట్ లభించబోతుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభించబోతుంది. అనుకున్న పనులన్నీ సక్రమంగా జరగబోతున్నాయి. మీరు కోరుకున్నది మీకు ఈ సమయంలో దక్కబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఈ సమయంలో అద్భుతంగా గోచరిస్తున్నాయి. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న వేదన, మీరు అనుభవిస్తున్న బాధల నుండి మీకు ఈ సమయంలో విముక్తి అనేది లభించబోతుంది. ఈ సమయంలో మీరు కోరుకున్నట్టు మీ జీవితం అనేది ఉండబోతుంది. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడి కోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముళ్ళ సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా పరిష్కారం అనేది చెప్పబడును. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. అలాగే ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి మాత్రం నవంబర్ 7, 8 తేదీల్లో అయితే మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో లభించబోతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. గోచార ఫలితాలు ఈ సమయంలో మీకు అద్భుతంగా గోచరించబోతున్నాయి. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అన్ని విషయాల్లో మీకు మంచి ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు ఏంటంటే చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని, ప్రత్యేకమైన తేజస్సును వీరు కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు వీరిలో ఏదో తెలియని శక్తి వీరిలో ఉంటుంది. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం, చక్కటి మాట తీరును వీరు కలిగి ఉంటారు. వీరు ఏంటంటే ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడతారు. బంధాలకు, బంధుత్వాలకు కూడా వీరు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఏంటంటే పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. జాలి గుణాన్ని కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ధీరత్వం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో మంచి క్రమశిక్షణను వీరు కలిగి ఉంటారు. వీరి జీవితంలో ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు సమతుల్యతను పాటిస్తారు. వీరికి కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. తొందరపడి కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరు దగ్గర వారినే వీరు దూరం చేసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. వీరు సంచలమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు. అంటే ఒకరి ముందర వీరు తగ్గి ఉండరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు చాలా నిజాయితీ పరులు,
తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం అనేది చేయరు. 10 మందికి సహాయం చేస్తూ ఉంటారు, కానీ ఎవరికి అన్యాయం అయితే వీరు చేయరు అని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే విషయంలో ముందుంటారు. నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. వీరికి స్నేహితులు అయితే అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను నష్టాలను అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. నా అనుకున్న వారి వల్ల వీరు ఎన్నో కష్టాలను కూడా అనుభవిస్తూ ఉంటారు. ఎదుటి వారు ఏంటంటే వీరిని అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందరినీ కలుపుకునే తత్వం ఉంటుంది. అందరూ నా వాళ్ళే అనుకొని సహాయం చేస్తారు, కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది అందించారు. అలాగే వీరి యొక్క రక్త సంబంధికులు, వీరి యొక్క బంధువులే వీరిని అధికంగా మోసం చేయడం వల్ల వీరు ఎన్నో నష్టాలను కష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఒక్కోసారి వీరు ఒంటరిగా ఉండి చాలా బాధపడిన సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే వృశ్చిక రాశిలో జన్మించిన వారికి నవంబర్ 7, 8 తేదీలో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీరు గతంలో చేసిన పూజల వల్ల, గతంలో చేసిన దానాల వల్ల మంచి ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు మానసిక ప్రశాంతత కూడా లభించబోతుంది. ఈ సమయంలో మీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. మీకు ఈ సమయంలో కొత్త ఆలోచనలు కూడా రాబోతున్నాయి. మీకు ఈ సమయంలో మీ యొక్క స్నేహితుల సపోర్టు అలాగే సహకారం కూడా లభిస్తుంది. ఎప్పటి నుంచో మీ కుటుంబంలో ఉన్న సమస్యలు, గొడవలు, మనస్పార్థాలు తొలగిపోతాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది, ప్రేమ నెలకొంటుంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు లభించబోతుంది. అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. ఇతరులకు సహాయ సహకారాలను మీరు అందిస్తారు. ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి మీకు. ఎందుకంటే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి మీరు ఎంత పని చేసినా కానీ గుర్తింపు లేదు అని బాధపడేవారికి మీ యొక్క పనితీరుని మీ యొక్క బాస్ మెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. శ్రమ అధికంగా ఉన్న శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో మీ వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. దినదినంగా మీ వ్యాపారం అనేది లాభాల బాటల్లో నడుస్తుంది. మంచి లాభాలను మీరు చూస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంతకాలం అయితే మీరు ఆగే అవకాశం ఉంది. మీ యొక్క ప్రయత్నాలు కొనసాగించండి. ఖచ్చితంగా ఉద్యోగం అనేది లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. మిమ్మల్ని మీరు ఎక్కువగా పనిలో ఓవర్లోడ్ చేసుకోకండి. విశ్రాంతి తీసుకోండి, లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో అయితే జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. ఖర్చులను నియంత్రించుకోండి. అదేవిధంగా గతంలో మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, అవహేళన చేశారో, ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వుకున్నారో అటువంటి వ్యక్తులు మిమ్మల్ని చూసి మీ ముందు తలదించబోతున్నారు. అటువంటి వ్యక్తులు మీ ముందుకు వచ్చి రియలైజ్ అవుతారు, కానీ మీరు వారితో జాగ్రత్తగా ఉండండి. అటువంటి వ్యక్తులను మీరు మళ్ళీ మీ జీవితంలోకి రానివ్వకండి. వారికి దూరంగా ఉంటేనే మీకు అనుకూలంగా ఉంటుంది, లేదంటే చాలా నష్టపోతారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతుతో మీరు మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలు వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కూడా మీరు మంచి లాభాలను చూస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.